రైట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం అయితే జరుగుతుంది. దాదాపుగా 54 లక్షల పైగే పిల్లలకి, చిన్నారులకి, 5 లోపున్న చిన్నారులకి సుమారు 99 లక్షల పైగా యొక్క వ్యాక్సిన్స్ అయితే వేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంతా కూడా చేసేసింది. ఇప్పటికే ఉదయం నుంచి ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆ ప్రాంగణం వద్ద అయితే ఉన్నాము. ఈ ప్రాంగణం వద్ద చూసుకున్నట్లయితే దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 54 లక్షల పైచులకే ఈ యొక్క చిన్నారులు అయితే ఉన్నారు. 5 లోపు వారందరూ కూడా 99 లక్షల వ్యాక్సిన్లు డోసులకు సంబంధించి ఆ జిల్లాలందరూ కూడా పంపించడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య శాఖ 38,267 పోలియో చుక్కల కేంద్రాలను అయితే సిద్ధం చేసింది. సో అటువంటి ఒక కేంద్రం ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రతిసారి 2 చుక్కలు చిన్నారులకి వేయడం ద్వారా 5 ఏళ్ళ లోపు చిన్నారులకు వేయడం తర్వాత ఒక మెరుగైన జీవితం అనేది ఉంటుంది. సో అంటే WHO 2014లోనే భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ ఇటు ఇతర దేశాలైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, సో వాటి యొక్క నుండి కూడా ఈ యొక్క ఏవైతే వైరస్లు ప్రబలపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే సో ఎప్పుడు కూడా దేశం ఈ యొక్క వ్యాక్సిన్ బారి పడకుండా ఉండేందుకైతే ఈ యొక్క కార్యక్రమం అయితే చేపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. దాదాపు అంటే 1995 నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది కూడా నేషనల్ ఇమ్యూనైజేషన్ డే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే డిసెంబర్ 21న ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ రోజు ఏర్పాటు చేసిన యొక్క కేంద్రాల నేపథ్యంలో సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కావచ్చు వారందరూ కూడా చిన్నారులను అయితే ఈ యొక్క పోలియో బూత్ కేంద్రాలకు తీసుకువచ్చి ఈ యొక్క 2 డ్రాప్స్ అయితే వేపిస్తున్న పరిస్థితి మన విజువల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఎవరైతే మిస్ అయి ఉంటారో ఈ రోజు ఈ పోలియో చుక్కలకి మిస్ అయిన అంటారో 22, 23 అంటే రేపు ఎల్లుండి కూడా సో నేరుగా వారు ఇంటికి వెళ్ళేసే ఈ యొక్క పోలియో చుక్కలు అయితే వేస్తుంటారు. సో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వీరితో. సార్ చెప్పండి, అంటే డిసెంబర్ 21 ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం సో చాలా మందికి కూడా ఆ తల్లిదండ్రులు స్వతంత్రంగా వచ్చి వారి పిల్లలకి పోలియో చుక్కలు వేస్తారు, కానీ అక్కడక్కడ మిస్ అవుతుంది. దీని ద్వారా మరి ఎఫెక్ట్ అంటే పోలియో యాక్చువల్గా మన ఇండియాలో 2014లో ఎండ్ అయిపోయిందండి. కానీ ప్రపంచం మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో ఉంది. అంటే పోలియో అనే వైరస్ అక్కడి నుంచి ఇక్కడ క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది. దాని గురించి పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రుల వాళ్ళ పిల్లల్ని తప్పనిసరిగా వేయించుకోవాలండి. ఒకవేళ ఈ శిబిరంలో మిస్ అయితే రేపు ఎల్లుండి ఇంటికి వచ్చేస్తారండి. ఒకవేళ అక్కడ కూడా మిస్ అయితే ప్రతి రోజు యూపీహెచ్సిలో పోలియో చేస్తారు. సంవత్సరానికి ఒకసారి మర్చిపోకుండా వాళ్ళ ఇంటి జీవితానికి 2 చుక్కలు తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలి. అంటే చాలా వరకు కూడా మన రాష్ట్రం అంటే దేశం మొత్తంగా కూడా ఆయా ప్రాంగణాలు రూరల్ ఏరియాలో ప్రధానంగా సో చాలా వరకు తల్లిదండ్రులకి ఒక అవగాహన అనేది ఉండదు. సో వారికి కూడా స్వయంగా ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, ఈ చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ కూడా మిస్ అవుతున్న పరిస్థితి ఉంది. మిస్ అయితే ఇప్పుడు అవ్వట్లేదండి. మా రోటరీ సహకారంతో ఇంటింటే వెళ్ళి ప్రతి ఒక్కరు మా రోటరీ వాళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. అది వాళ్ళకి చాలా దోహదపడుతుంది. గవర్నమెంట్ వాళ్ళు టీవీలో ఇస్తున్నారు. డోర్ టు డోర్ ఆశా వర్కర్లు వెళ్ళి ట్రేస్ చేస్తారు. 5 సంవత్సరాల వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పేటలో ఎంతమంది ఉన్నారు, ఇదంతా సీఎం డాష్ బోర్డ్కి వస్తుందండి. ప్రతిరోజు సీఎం గారు చూసుకుంటారు ఎంతమంది ఇన్ఫెంట్స్ ఉన్నారు, ఎంతమంది 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలని కూడా వేయిస్తున్నారు. ఎందుకంటే బఫరింగ్ పీరియడ్ అది. ఇప్పటి వరకు 94-96% సక్సెస్ రేట్ అండి మనది పోలియో వ్యాక్సినేషన్లో. ఇప్పుడు అది కూడా ఏంటంటే కొంతమంది ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వాటి వల్ల మిస్ అవుతుంది. కానీ నాకు తెలిసినంత మంది 100% ప్రతి ఒక్కరి పిల్లలు వాళ్ళ పోలియో చుక్కలు వేయించుకున్నారు. కేవలం 2 చుక్కలు వేసిన తర్వాత ఇమ్యూనేషన్ అనేది పిల్లల్లో చాలా వరకు పెరుగుతుంది. సో ఎటువంటి ఎఫెక్ట్స్ అంటే వారి అంగవైకల్యం కావచ్చు ఇలాంటివి కూడా తప్పే ప్రమాదం ఉంది. ఇప్పటివరకైతే ఆ కేసెస్ అనేది ఎప్పుడు రిపోర్ట్ కాలేదండి. గత 2014లో లాస్ట్ అంటే 2011లో లాస్ట్ కేసు, 2014 ఇండియా పోలియో ఫ్రీ కింద డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియాలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు. వరల్డ్ వైడ్ 38-39 కేసెస్ ఉన్నాయండి ప్రజెంట్. 39 కానీ 39 అంటే రీసెంట్గా ఒకటి యాడ్ అయింది. అది కూడా మన ఇండియాలో కదండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియా. అక్కడ ఏంటంటే మత పెద్దలు వాళ్ళని పోలియోకి ఎంటర్టైన్ చేయట్లేదు. మనందరం రోటరీ ఆ ఏరియాలోకి వెళ్ళి వర్క్ చేస్తుందండి. రోటరీకి కులం మతం భేదం లేదు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళదు. ఇది సక్సెస్ ఫర్ రోటరీ అండ్ ఆల్ ది పేరెంట్స్ ప్రైడ్ ఫ్రీ ఫ్రమ్ పోలియో ఫ్రీ.